వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ రోజు ఫిబ్రవరి 26న వచ్చే మహాశివరాత్రి నాడు ఏం చేయాలి అనే దాని గురించి చర్చించుకుందాం. మీరు ఇదొక్క రోజు సరిగ్గా ఉంటే మీకు మోక్షం ఖచ్చితంగా లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సకల శుభాలు మీ వెంట వస్తాయి. శివానుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుంది. ఎటువంటి శని అయినా తొలగిపోతుంది. అన్ని గ్రహాలు మంచిగా మీ వైపు చూపుతాయి. మనం మహాశివరాత్రి నాడు ఏమి చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి, అభిషేకం ఏ సమయంలో చేయాలి, గర్భిణీలు బాలింతలు చేయొచ్చా అనే ప్రశ్నలకు సమాధానాన్ని చూద్దాం. ఒక జన్మంతా చేయాల్సిన సాధన ఒక్క శివరాత్రి రోజున చేస్తే చాలు. 1 ఉపవాసం, 2 జాగరణ, 3 శివాభిషేకం, శివ పూజ, శివ ధ్యానం. ఇంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. ఆ ఒక్క రోజు మీ జీవితంలో నేను చెప్పినట్టు చేయండి. నాకు ఇచ్చేయండి, నాకు కాదు ఆ శివునికి ఇచ్చేయండి. సరేనా? ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండడం, సేవించడం. మన శరీరం శక్తి కోసం మితంగా పండ్లు పాలు తీసుకోవచ్చు. లేదా ఆరోగ్యంగా ఉన్నాననుకుంటే పూర్తిగా నిరాహార దీక్ష చేయొచ్చు. అంటే ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం ఎందుకు చేస్తారంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అప్పుడు మన బాడీ ఎక్కువ ఎనర్జీ మన కడుపుకి ఇస్తుంది. అప్పుడు మనకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మనం జాగరణ చేయలేం, ఆ శివుడిపై భక్తితో ఉండలేము. అందుకని తక్కువగా ఆహారం తీసుకోమని చెప్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉపవాసం చేయండి. ఏం తీసుకోకుండా ఉంటే ఉపవాసం అని ఎన్నడూ అనుకోకండి. కానీ మీరు ఉండగలరు అనుకుంటే ఉండొచ్చు. మహాశివరాత్రి రోజున జాగరణ ఎలా చేయాలి? జాగరణ అంటే శివపార్వతుల ధ్యాసలో శివనామ స్మరణతో పాటలు పాడుతూ, అభిషేకాలు చేస్తూ, ప్రవచనాలు వింటూ, ధ్యానం చేస్తూ, శ్లోకాలు పఠిస్తూ రాత్రంతా మేలుకొని భగవంతుడి సేవలు ఉండడం. అంతేగాని పనికిమాలిన సీరియళ్లు, సినిమాలు, ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉండడం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంది మొబైల్లో అనవసర వాటిని చూస్తూ ఉంటారు. చూడండి, శివనామ స్మరణ చేయండి, శివుని పాటలు వినండి, శివుని భజనలు వినండి, శివుడి ప్రవచనాలు వినండి. చాలా బాగుంటుంది. జాగరణ ఉపవాసం ఎవరు చేయరాదు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలు చేయకపోవడం చాలా మంచిది. మీ శరీరం సహకరించకపోతే అసలు చేయకండి. కేవలం మీరు ఆ దైవనామస్మరణ చేయండి చాలు. ఓం నమ శివాయ అనుకుని ఎప్పుడు ఉండండి. వీలైనంత వరకు మేలుకోండి. తర్వాత మీ చేత కాకపోతే నిద్రపోండి, ఏం కాదు. ఇక అభిషేకాలు, పూజలు ఏ సమయంలో చేయాలి? ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటల నుంచి 27న ఉదయం 6 గంటల వరకు చేస్తారు. అత్యంత మంచి సమయం ఏమిటంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో. అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 గంటలకు. అప్పుడు అభిషేకం చేయడం, అప్పుడు శివనామస్మరణ చేస్తూ, శివుని శ్లోకాలు పఠిస్తూ అభిషేకం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా బ్రహ్మముహూర్తంలో చేయడం మంచిది. చేస్తేనే కాదు, జస్ట్ మీరు చూసినంత మాత్రం చేత మంచి ఫలితాల్ని, శివానుగ్రహాన్ని పొందగలుగుతారు. నేను చెప్పిన ఈ చిన్న విషయాల్ని పాటించండి, ఆ శివానుగ్రహం పొందండి. ఇంకో వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి గురించి. మన ఛానల్ ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని, ముఖ్యంగా ఈ రోజుల్లో పెట్టే వీడియోని, ఈ రోజు రేపు పెట్టే వీడియోస్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.